అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక అద్భుతాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇంతకుముందు మనం ద సీక్రెట్ అనే అద్భుతం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మ్యాజిక్ అంటే ఏంటి? అసలు మ్యాజిక్ నిజంగా జరుగుతుందా మన జీవితంలో? ఆ విషయాలన్నీ నేను కూడా మీతో పాటే తెలుసుకుంటాను ఈరోజు నుంచేను. కానీ ఇవన్నీ నేను నా జీవితంలో అనుభవిస్తున్నాను. అందుకనే ఆ ఆనందాన్ని మీకు కూడా పంచాలి. మీరు కూడా మీ జీవితంలో ఈ మ్యాజిక్ అంటే ఏంటి అనే దాన్ని తెలుసుకొని ఆ మ్యాజిక్ను మన జీవితంలోకి ఆహ్వానించి దాని యొక్క అద్భుతాన్ని మనం కూడా మన నిజ జీవితంలో అనుభవించడానికి మనం ఇది తెలుసుకుందాము. మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవచ్చు. ఈ మ్యాజిక్ను, సీక్రెట్స్ని ఇవన్నీ మనం తెలుసుకొని ఈ రోజు నుంచి మనం ఈ అద్భుతాన్ని తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా రెడీగా ఉన్నాను. మీకెప్పుడు అందచేయాలా అనే ఆనందంతో, ఆతృతతో మొదలు పెట్టుకుందామా? మీకు మ్యాజిక్లో నమ్మకం ఉందా అని రచయిత అనుకుంటున్నారు. మ్యాజిక్లో నమ్మకం లేని వారికి అది ఎప్పుడూ తటస్థపడదు. రోవాల్డ్ దాల్. మీకు గుర్తుండే ఉంటుంది, మీ బాల్యంలో మీరు ప్రపంచాన్నంతటినీ ఆశ్చర్యంతో, ఉత్సుకతతో చూడటం, జీవితమంతా ఒక ఇంద్రజాలంలా సంబరం కలిగిస్తూ ప్రతి చిన్న విషయాన్ని విస్మయంతో చూసి పులకించిన రోజులు ఎలా మర్చిపోతాము? పచ్చిగడ్డి మీద మంచు బిందువులు, గాలిలో పల్టీలు కొట్టే సీతాకోక చిలుకలు, ఎన్నడూ చూడని కొత్త ఆకులు, కొత్త రాళ్ళు. ఒకటేమిటి, ఈ భూమి మీద ఎన్ని ఆశ్చర్యాలో! మొదటిసారి పన్ను ఊడినప్పుడు ఎంత ఉద్వేగమో! ఎందుకంటే ఆ రాత్రి ఒక దేవత వచ్చి బహుమానం ఇస్తుందని. అట్లాగే క్రిస్మస్ రాత్రి శాంటాక్లాజ్ కోసం ఎదురు చూడటం. శాంటాక్లాజ్ ఎట్లా వస్తాడో తెలియకపోయినా కూడా ఎంత ఉత్సాహపు ఎదురుచూపది. ఆయనెప్పుడూ ఎవరినీ నిరాశపరచలేదు. కొమ్ములు, దుప్పులు ఎగరగలవు. తోటలో దేవతలున్నారు. పెంపుడు జంతువులు మన సాటి మనుషుల్లాంటివి. ఆటబొమ్మలకు కూడా వ్యక్తిత్వాలుంటాయి. కలలు నిజమవుతాయి. మనం నక్షత్రాలను అందుకోగలము. గుండె నిండా సంతోషం. ఊహలకు పరిమితులు లేవు. జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలం అని నమ్మిన రోజులవి. మనమందరము కూడా మన బాల్యంలో అంతా బాగుందని, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహానికి, సాహసానికి దారితీస్తుందని, మన ఆనందానికి అడ్డుకట్టలు ఎవ్వరూ వెయ్యలేరని అనుకుంటాం. కానీ మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ మనని బాధ్యతలు, సమస్యలు, కష్టాలు చుట్టుముడతాయి. మన బాల్యపు కమ్మని కలలన్నీ భ్రమలుగా కరిగిపోవటం మొదలవుతుంది. మనం ఊహించిన అద్భుతమంతా అదృశ్యమైపోతుంది. అందువల్లనేనేమో మనం పెద్దయినాక పిల్లల మధ్య ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాము. ఒక్క క్షణమైనా సరే మన పాత ప్రపంచంలో జీవించాలని ఆశపడతాము. ఒకప్పుడు మనం జీవితం ఒక మ్యాజిక్ లాంటిదని అనుకున్నది నిజమేనని, అదొక భ్రమ కాదని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మనం అవన్నీ భ్రమలనుకోవడమే తప్పని కూడా చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మనకి అన్ని విషయాలలోనూ మంచే కనపడుతుంది. ప్రతిరోజు మనకొక గొప్ప ఉత్సాహాన్ని, సాహసాన్ని వాగ్దానం చేస్తుంది. మన అద్భుత ప్రపంచాన్నేదీ నిలువరింపజాలదనిపిస్తుంది. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళమవుతాము. బాధ్యతలు, సమస్యలు, కష్టాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒకప్పటి మన ఉత్సాహము, అద్భుత ప్రపంచము అబద్ధమనిపిస్తుంది. అందువలననే
పెద్దవాళ్ళమైనాక మన చుట్టూ పిల్లలుంటే బాగుండనిపిస్తుంది. కొన్ని క్షణాలైనా మన బాల్యపు ఆనందాలను తిరిగి అనుభవించవలసి వస్తుంది. ఒకప్పుడు జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలమని మనం అనుకున్నది నిజం అని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీ ఉనికి ఎంత నిజమో అది అంత నిజం. నిజానికి మనం చిన్నప్పుడు అనుకున్న దానికన్నా కూడా అద్భుతమైనది మన జీవితం. మరింత ఉత్తేజకరమైనది, మరింత ఉత్సాహభరితమైనది. ఆ అద్భుతాన్ని మన జీవితంలోకి మళ్ళీ ఎట్లా ఆహ్వానించుకోవాలో తెలుసుంటే మన స్వప్నాలు సాకారమైనట్లే. అప్పుడు మీరే ఆశ్చర్యపడతారు, జీవితంలో ఉండే మ్యాజిక్ను ఎందుకు విడిచిపెట్టేశాం అని. కొమ్ముల దుప్పులు ఎగరకపోవచ్చు, కానీ మీరు కోరుకున్నవన్నీ మీకు సాకారం కావడాన్ని మీరు చూడగలరు. మీరు ఎంతో కాలం కలలు కన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అవలా సాధ్యం కావడానికి ఏ ఏ శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్య సీమలలోనే సంభవిస్తాయి. అదే గొప్ప సంభ్రమాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఈ వయసులో తిరిగి ఆ ఇంద్రజాలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ప్రతిరోజు చిన్నపిల్లల్లా ఆ విస్మయానందాన్ని, నిబిడాశ్చర్యాన్ని అనుభవించాలని ఉందా మీకు? అయితే ఆ అద్భుతంలోకి అడుగుపెట్టండి. మన ఈ సాహసయాత్ర 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. అప్పుడు ఒక పవిత్ర గ్రంథంలో మన జీవితాన్ని మార్చే రహస్యం దాగి ఉంది. బహిర్గతమైన ఒక అద్భుత సత్యం. ఈ క్రింది వాక్యాలు మనకు పవిత్ర గ్రంథంలోని మాథ్యూ సువార్తలో కనిపిస్తాయి. కానీ కొన్ని శతాబ్దాలుగా ఈ వాక్యాలను చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో వారే మరింత ఎక్కువ పొందుతారు. ఎవరి దగ్గర ఉండదో వారి దగ్గరున్నది కూడా పోగొట్టుకుంటారు. ఈ వాక్యాలు చదివినప్పుడు మీకు ముందు ఇవి న్యాయమైనవిగా అనిపించవు. అంటే ఈ వాక్యాల ప్రకారం ధనవంతులు మరింత ధనవంతులవుతారని, బీదలు మరింత బీదలవుతారని అర్థం చేసుకుంటారు. అయితే ఇందులో ఉన్న గూఢార్థాన్ని మనం విప్పి చూడాలి. అట్లా ఈ వాక్యాల్లో దాగిన అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగితే మీ కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ఇంతకాలంగా మనతో దాగుడు మూతలాడి ఇప్పుడు మనకి సాక్షాత్కరించిన ఆ అద్భుతమైన పదమే కృతజ్ఞత. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు అధిక ఫలాలను పొందగలరు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత అసలు ఉండదో వారి దగ్గర ఉన్న కాస్త సంపద కూడా మాయమైపోతుంది. సువార్తలో దాగి ఉన్న ఈ ఒక్క పదం బహిర్గతం కావడంతో ఇప్పుడు మనకు ఆ వాక్యాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ వాక్యాలు వెలువడి 1000 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కానీ అవి ఎల్ల కాలాలకు వర్తించే సత్యాలు. మీరు పొందిన వాటికి కృతజ్ఞత చెప్పకపోతే మీకెప్పుడూ అధిక ఫలాలు దక్కవు. మీ దగ్గర ఉన్న సంపద కూడా పోగొట్టుకుంటారు. కనుక కృతజ్ఞత అనే భావంలో ఉండే మహిమకు ఈ క్రింది వాక్యాలే ఉదాహరణ. మీలో కృతజ్ఞత ఉంటే మీకు అధిక ఫలాలు దక్కుతాయి, పుష్కలంగా దక్కుతాయి. ఖురాన్లో కూడా కృతజ్ఞత గురించి స్పష్టంగా చెప్పి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అల్లా ప్రకటించాడు, మీరు కృతజ్ఞులై ఉంటే నేను మీకింకా ఇస్తాను. కానీ మీరు కృతజ్ఞతారహితులైతే మాత్రం నేను వేసే శిక్ష కఠినంగా ఉంటుందనేది నిజం. మీరు ఏ మతాన్ని అవలంబించినా లేదా మీకే మతంలోనూ విశ్వాసం లేకపోయినా కూడా పవిత్ర గ్రంథాలలోనూ
ఖురాన్లోనూ చెప్పిన ఈ సత్యాలు మీ జీవితానికి అనువర్తిస్తాయి. ఇది విశ్వజనీనమైన ప్రాథమిక సత్యాలు. ఇది విశ్వజనీన సూత్రం. మన జీవితాన్ని పాలించే ఒక విశ్వజనీన సూత్రం ద్వారా కృతజ్ఞత వ్యక్తమవుతూ ఉంటుంది. అణువుల నిర్మాణం దగ్గర నుంచి గ్రహాల కదలికల వరకు ప్రపంచంలోని యావత్ శక్తిని శాసించే ఆకర్షణ సూత్రం ప్రకారము సజాతి శక్తులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ప్రతి ప్రాణిలోనూ ఉండే కణజాలమంతా కూడా ఆకర్షణ సూత్రం ద్వారానే ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. అట్లాగే ప్రతి వస్తువులోనూ ఉండే పదార్థాలు కూడా, మన భావాలకు అనుభూతులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మన భావాలు అనుభూతులు కూడా ఒక శక్తి లాంటివే. అందుచేత మనం ఏం తలుచుకున్నా, ఎలా భావించినా ఆ భావాలు అనుభూతులు అన్నీ తిరిగి మనని ఆకర్షిస్తాయి. నా ఉద్యోగం నాకు నచ్చడం లేదు, నా దగ్గర సరిపడంత డబ్బు లేదు, నాకు సరైన భాగస్వామి దొరకలేదు, నేను నా బిల్లులన్నీ కట్టలేకపోతున్నాను, నాకేదో జరుగుతోంది, అతను ఆమె ఎవరైనా సరే నన్ను మెచ్చుకోవడం లేదు, నా తల్లిదండ్రులతో నాకు పొసగడం లేదు, నా పిల్లలు నాకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు, నా జీవితమంతా గందరగోళంగా తయారయ్యింది, నా దాంపత్య జీవితం కూడా చిక్కుల్లో పడింది. ఇట్లా మీరు అనుకున్నారనుకోండి, మీరు నిజంగా అటువంటి అనుభవాలనే ఆకర్షిస్తారు. అవి మీకు తటస్థపడతాయి. కానీ మీరు నిజంగా జీవితానికి ఎందుకు కృతజ్ఞులుగా ఉన్నారో ఆ విషయాలు, ఉదాహరణకి నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబం నాకెప్పుడూ అండగా నిలుస్తుంది, ఈ సెలవులు బాగా గడిపాను, నాకీసారి చాలా ఎక్కువ ట్యాక్స్ రిఫండ్ వచ్చింది, ఈసారి మా అబ్బాయితో వారాంతాన్ని బాగా గడిపాను. అట్లా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు అటువంటి అనుభవాలే కలుగుతాయి. అయస్కాంతం లోహాన్ని ఎట్లా ఆకర్షిస్తుందో అట్లాగే మీ కృతజ్ఞతాభావం కూడా మంచి విషయాలను ఆకర్షిస్తుంది. కృతజ్ఞత ఒక అయస్కాంతం. మీలో కృతజ్ఞత ఇనుమడించిన కొద్దీ మీరు మరిన్ని మంచి విషయాలను ఆకర్షిస్తారు. అదొక సార్వజనీన సిద్ధాంతము. చుట్టూ తిరిగేవి మళ్ళీ మన దగ్గరకే వస్తాయి. ఏ విత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటారు, మీరిచ్చిందే మీకు దక్కుతుంది అనే మాటలు మీరు విని ఉంటారు. ఈ నానుడులన్నీ చెప్పేది ఈ ఒక్క సూత్రాన్నే. అవన్నీ కూడా ఈ సార్వజనిక సూత్రాన్నే వివరిస్తున్నాయి. ఇదే మ్యాజిక్ న్యూటన్ అనే గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త కనుక్కున్న సూత్రం కూడాను. న్యూటన్ కనుక్కున్న ప్రాథమిక చలన సూత్రాలలో ఒకటి ఇలా చెబుతుంది: ప్రతి ఒక్క చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ సిద్ధాంతానికి కృతజ్ఞత అనే భావాన్ని అనువర్తింపచేస్తే ఇలా చెప్పుకోవచ్చు: కృతజ్ఞత ఇచ్చిన ప్రతిసారి మనం దాన్ని పుచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే కృతజ్ఞత ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు మీలో కృతజ్ఞతాభావం మొలకెత్తితే అప్పుడప్పుడు మీరు కూడా మరొకరి దగ్గర నుంచి దాన్ని అందుకుంటారన్నమాట. మీరెంత హృదయపూర్వకంగా కృతజ్ఞత చూపిస్తారో మీకు అంతకన్నా పుష్కలంగా అది అందుతుంది. విన్నారు కదా? మీకు కూడా చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా కూడా ఉందా ఇంకా తెలుసుకోవాలని? రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ అద్భుతాన్ని మనం తెలుసుకుందాము.